హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో మనకు చాలా ముఖ్యమైనది ఒలింపిక్ గేమ్స్ అనమాట. మనకు 2024 ఈ సంవత్సరం జరిగిన ఒలింపిక్ గేమ్స్ గురించైతే 100% మనల్ని అయితే అడుగుతారండి. ఎందుకంటే ఇవే అనమాట మన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడిగేటి. అంటే ఇప్పుడు మనం యూఎన్‌ఓ గాని, భారతరత్న ఇప్పుడు తీసుకునింది అవే కాబట్టి మనకు అంటే మెయిన్ కాబట్టి వీటి మీద అయితే మనం ఖచ్చితంగా 1-2 ప్రశ్నలు అయితే అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఏ వాళ్ళకైతే దాదాపు 10 క్వెషన్స్ 10 మార్క్స్ కంటే దాదాపు 20 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుందనమాట. కాబట్టి అదే ఎస్‌జిటి వాళ్ళకు ఉన్నాయి కదా! వాళ్ళకు 10 పైన ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మనకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో మెయిన్ టాపిక్స్ అంటే మనకు ఇందులో ఖచ్చితంగా 100% వస్తాయి అనేదైతే నేను ఫస్ట్ అయితే వీడియో అయితే చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కిందకి మనకిది. ఇందులో ఈరోజు ఒలింపిక్ గేమ్స్ 2024 గురించి అయితే చూద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే మనం ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి అందులోని అంగాల గురించి కానీ, తర్వాత భారతరత్న అవార్డుల గురించి కానీ వీడియో అయితే చేశాను. అది చూడకపోతే ఖచ్చితంగా అవి చూడండి. తర్వాత ఇది కూడా చూడండి. మీకు 100% యూజ్ అయితే అవుతాయి. ఎందులో మార్క్స్ వస్తాయి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా వీడియోలో ఇప్పుడు చెప్తాను. ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒలింపిక్ గేమ్స్ అంటే మనకు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మనకు జూలై 26 నుంచి ఆగస్టు 11, 2024 వరకు అయితే జరగడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు అంటే జూలై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అయితే మనకు ఒలింపిక్ గేమ్స్ అయితే జరగడం జరిగిందండి. ఇది ఎన్నవ ఒలింపిక్ గేమ్ అని అడగచ్చు. ఎన్నవది అంటే అది మనకు 13th. ఎప్పుడు ఎన్నదంటే 13వ ఒలింపిక్ గేమ్స్ అనమాట. ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే మనకు ఫ్రాన్స్లోని ప్యారిస్ అనే చోట అయితే మనకు ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయిందని డేట్ అయినా అడగచ్చు. చూడండి, జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు మనకు డేట్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా, ఒకవేళ ఇక్కడ జూలై 26 ఇచ్చి ఇక్కడ ఆగస్టు 13 ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఆగస్టు 26 ఇచ్చి ఇక్కడ జూలై 11 ఇవ్వచ్చు అనమాట. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడు, మంత్లు అవే ఇచ్చేసి మనకేం చేస్తాడంటే డేట్లు మార్చచ్చు. ఎలా అయినా ప్రశ్న అయితే అడిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి టైం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. జూలై లాస్ట్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అని గుర్తుపెట్టుకోండి. అట్లయితే మనకు ఖచ్చితంగా డేట్స్ అయితే ఆల్మోస్ట్ గుర్తుంటాయి అనమాట. తర్వాత ఎన్నవది అంటే 13వది. ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నవది ప్యారిస్లో ప్రస్తుతం ఎన్నవ ఒలింపిక్ గేమ్స్ జరిగాయని కూడా అడగచ్చు. ఎన్నవదంటే 13వదని. ఎక్కడ చేసామో అంటే ఇక్కడ ఫ్రాన్స్లోని ప్యారిస్ అనే ప్రాంతంలో అయితే చేయడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు ఫ్రాన్స్లో ఎన్నిసార్లు ఒలింపిక్ గేమ్స్ జరిగాయి అని అడగచ్చు అనమాట. అందుకే మెయిన్ చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ టాపిక్లు ఏదైనా అడగచ్చు కాబట్టి అందుకోసమని పర్టికులర్గా చెప్తున్నాను. ఫ్రాన్స్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగిందంటే 6 సార్లు అయితే మనకు ఒలింపిక్స్ జరిగాయండి. అవి 3 సమ్మర్ ఒలింపిక్స్ మరియు 3 వింటర్ ఒలింపిక్స్ అనమాట. గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మనకు సమ్మర్లో ఒలింపిక్స్ జరుగుతాయి, అట్లే వింటర్లో కూడా జరుగుతాయి. కాబట్టి 3 సమ్మర్లోను 3 వింటర్లోనూ అయితే జరగడం జరిగింది. ఎక్కడంటే ఫ్రాన్స్లో. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్ ఫ్రాన్స్లో ఎన్నిసార్లు అంటే 3 times కండక్ట్ చేసింది. ఇయర్స్ అడగచ్చు అనమాట. ఎప్పుడు అంటే ఫస్ట్ 1900లో అంటే 1900 సంవత్సరంలో ఒకసారి, తర్వాత 1924 సంవత్సరంలో ఒకసారి, తర్వాత ఇప్పుడు 2024 సంవత్సరం అంటే 100 years తర్వాత మళ్ళీ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట ఫ్రాన్స్లో. ఇయర్స్ ఏంటంటే 1900, 1924 అండ్ 2020. మనకు ఇప్పటివరకు 3 సార్లు అన్నాం కదా. ఈ 3 సార్లు ఒలింపిక్స్ అంటే 3 సార్లు సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించారు కదా. ఏ నగరాల్లో అంటే మనకు 3 సార్లు అంటే అక్కడికి మనకు 3 సార్లు ఒలింపిక్స్ అయితే నిర్వహించారు. తర్వాత 3 సార్లు అంటే 3 times ఒకే రాష్ట్రంలో అంటే ఒకే దేశంలో 3 సార్లు నిర్వహించింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటే ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లా కాకుండా హైయెస్ట్ అంటే ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు 3 సార్లు అయితే కండక్ట్ చేశారు. అదేవిధంగా ఫ్రాన్స్లో కూడా 3 సార్లు కండక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో చాలా తక్కువ సార్లు, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల అసలు పార్టిసిపేట్ కూడా అంటే కండక్ట్ చేయలేదన్నమాట. అట్లున్నాయన్నమాట. ఇప్పటి వరకు హైయెస్ట్ ఎక్కువ కండక్ట్ చేసిందంటే ఎవరంటే ఇంగ్లాండ్ అండ్
ఫ్రాన్స్ దేశాలు అయితే కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు జూలై 26వ తేదీ 2024న ఒలింపిక్ గేమ్స్ అనేది ప్రారంభించింది ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఇమ్మాన్యుయల్ మేక్రాన్. ఎవరంటే ఇమ్మాన్యుయల్ మేక్రాన్. ఈయన ఇమ్మాన్యుయల్ అని గుర్తుపెట్టుకోండి. సో జూలై 26వ తేదీ ఒలింపిక్ గేమ్స్ను స్టార్ట్ చేసింది ఎవరంటే ఇమ్మాన్యుయల్ మేక్రాన్. తర్వాత వచ్చేసి మనకు ఈ టార్చ్ అని స్టార్ట్ చేస్తారు కదా జ్యోతి అనేది. సో అది ఎవరు అంటే టెడ్డీ రిన్నర్. ఎవరంటే సో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి అంటే వాళ్ళు టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి అడుగుతారు. సో అట్లానే పూర్తిగా టఫ్ ఇస్తారు మనకు అర్థం కావు అనేది ఏం లేదండి. కొంచెం జాగ్రత్తగా చదివి మనం గుర్తుపెట్టుకుంటే 100% మనకైతే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు డిఎస్సి కొంచెం లేట్ అవుతుంది. సో లేట్ అయ్యే కొద్దీ కొంచెం అవుతుంది అనమాట. సో ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి మనకైతే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీ యొక్క హోప్స్ అయితే మీరు వదులుకోకండి. ఇంకా కష్టం మనకు ఇంకొంచెం సమయం దొరికింది. సో మన కోసమే నేను ఇంకా కొంచెం ప్రిపేర్ కావలేదు కదా, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండే వాళ్ళకైతే సో ఇంకా కొంచెం ఉంది. మీరు బాధపడకండి. సో ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెయిట్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఓపికతో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి. సో ఓపిక అనేది మనకు చాలా అవసరము. టీచర్స్ కదా, సో మనకు ఓపిక అనేది చాలా అవసరము. తర్వాత ఇక్కడ టార్చ్ అనేది ఎవరు వెలిగించారంటే టెడ్డీ రిన్నర్ ఒకరు, తర్వాత మ్యారీ జోస్ పెరెక్. ఎవరంటే మ్యారీ జోస్ పెరెక్. వీళ్ళిద్దరూ అయితే మనకు టార్చ్ బ్యారర్ అయితే వెలిగించడం జరిగింది. సో దీంట్లో ఈ టార్చ్ బ్యారర్ అంటే ఈ జ్యోతి వెలిగించిన దానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఏంటంటే సో ఇది టార్చ్ అనేది పగలు భూమి మీద వెలిగిస్తారు, రాత్రి వచ్చేసి ఆకాశంలో వెలిగించడం అయితే ఈ జ్యోతిని జరుగుతుందన్నమాట. సో చూడండి ఎలాగనేది పగలు అయితే భూమి మీద, రాత్రి ఆకాశంలో. అందులోనూ ఫస్ట్ టైము ఇంధనం లేకోకుండా ఫస్ట్ టైం జ్యోతిని అయితే వెలిగించడం జరిగిందండి. సో ఎలాగంటే పగులైతే లోపల వెలిగించేస్తారు, బయట నైట్ అంటే ఇది సోలార్ యూజ్ చేసి అయితే జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుందన్నమాట. సో మెయిన్ మనకు ఈ 2024 గేమ్స్కి వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ మోటో ఏమిటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అనమాట. ఏంటి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది వాళ్ళకు మెయిన్ మోటో అయితే అండి. తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే సో వాళ్ళు ఒక బొమ్మను అయితే యూస్ చేస్తారనమాట మనకు. సో చూడండి ఇక్కడ నేను సైడ్ బొమ్మ అయితే చూపిస్తాను. అంటే ప్రతి ఒలింపిక్స్ గేమ్స్లలో సో ఒక మస్కట్ అంటే ఒక బొమ్మ అనేది చూపిస్తారనమాట. సో ఆ బొమ్మ పేరు ఏంటంటే ఫ్రిడ్జెస్. సో చూసారు కదా ఈ రెడ్ కలర్ది ఇదనమాట మనకు ఈ మస్కట్ బొమ్మను అయితే మనకు సో గేమ్ గెలిచిన వాళ్ళకైతే ఆ బొమ్మలు అయితే ఇస్తారనమాట, ఎవరైతే విన్ అయి ఉంటారు కదా. అలాగే మనకు సో అక్కడక్కడ ఈ బొమ్మలాగా అంటే ఒక పర్సన్ ఈ బొమ్మను వేసుకొని కూడా మనకు సో కనబడుతుంటాడు అనమాట. సో దాన్ని ఏమంటారంటే ఫ్రిడ్జెస్ అడగచ్చు అనమాట. సో ఒలింపిక్ గేమ్స్ 2024 ప్యారిస్లో వాడిన మస్కట్ బొమ్మను ఏమని పిలుస్తారు, లేకుంటే అందులో కలర్స్ అన్నింటి కూడా అసలు అడిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రాన్స్ సాంప్రదాయ టోపీ లైన్ ప్రిజియస్ క్యాప్ రూపం అనమాట. సో ఇదేంటంటే ఫ్రాన్స్ యొక్క సాంప్రదాయానికి సంబంధించిన టోపీ లైన్ ప్రిజియస్ క్యాప్ రూపం అనమాట ఇది. సో చూసారు కదా ఇది స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్ రిపబ్లిక్ సూచిక అనమాట. ఇది ఏంటంటే స్వేచ్ఛకు, విప్లవానికి ఈ ఫ్రెంచ్ రిపబ్లిక్ అయితే సూచిక అనమాట మనకు ఆ బొమ్మ. ఏంటి ఆ మస్కట్ అంటే ఫ్రిడ్జెస్. సో దీనిలో కలర్స్ ఏంటంటే రెడ్ కలరు, చూసారు కదా ఎక్కువ రెడ్ కలరు, తర్వాత బ్లూ అండ్ వైట్. రెడ్, బ్లూ, వైట్. మీరు పిక్చర్ చూస్తే బాగా గుర్తుంటుంది అనమాట కలర్స్ అనేది. సో ఇంపార్టెంట్, ప్రతిదీ చిన్న చిన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ కలర్స్ అంటే రెడ్, బ్లూ అండ్ వైట్ కలర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో ఆకారం అయితే చూసారు కదా బొమ్మ. సో ఇట్లా త్రిభుజం ఆకారంలో అయితే మనకు కనిపిస్తుంది కదా ఆ ఆకారంలో ఉంది. తర్వాత ఈ మస్కట్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1972వ సంవత్సరంలో అయితే దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే మనకు ఫ్రాన్స్ దేశస్తులు అనమాట. అలాగే మనకు ఈ ఒలింపిక్ గేమ్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే మొత్తం 206 దేశాలు అయితే పాల్గొనడం జరిగిందండి. సో మనకు 193 దేశాలు ఈఎన్ఓలో ఉన్నాయి. సో ఇక్కడ మనకు 206 దేశాలు అయితే మనకు ఈ ఒలింపిక్స్లో అయితే పాల్గొనడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అందులో 204 దేశాలు మరియు శరణార్థులు మరియు స్వతంత్రులు. శరణార్థులు అంటే సో ఒక దేశం నుండి పారిపోయించలే ఒక చోట ఉంటారు, సో అలాంటి వాళ్ళు, లేదా కొన్ని దేశాలు ఇప్పుడు యుక్రెయిన్, రష్యా లాంటి దేశాలు అయితే మనకు సో యుక్రెయిన్ మరియు ఈ బెలారస్ అని ఈ 2 దేశాలను అయితే ఒలింపిక్స్ నుంచి తీసేసారనమాట వాళ్ళకు. సో కాబట్టి అక్కడున్న ప్లేయర్స్ అయితే స్వతంత్రంగా అయితే వచ్చి పాల్గొనడం జరుగుతుందనమాట. కొందరు శరణార్థులు దేశం తరపున కాకుండా సో వాళ్ళ దేశం అఫోర్డ్ చేయలేకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు మొత్తం
ఇలాగ మనకు 206 మంది 206 దేశాలు అయితే మనకు పాల్గొనడం జరిగిందనమాట. సో బహిష్కరించిన దేశాలు ఏని అడగచ్చండి, ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి అంటే రష్యా మరియు బెలారస్. ఎందుకంటే సో రష్యా అనేది మనకు వద్దన్నా కూడా యుక్రెయిన్తో గొడవపడి అది వచ్చేసి మనకు యుద్ధంలో పాల్గొనింది, అదొక కారణం. ఈ బెలారస్ అనేది వచ్చేసి ఈ రష్యాకి అయితే సపోర్ట్ చేయడం జరిగిందనమాట యుద్ధంలో. కాబట్టి ఆ రెండు కూడా బహిష్కరణకు అయ్యాయి అనమాట, బహిష్కరణ అయ్యాయి. తర్వాత మొత్తం క్రీడాకారులు ఎంతమంది అంటే మనకు 10,714 10,714 మెంబర్స్ అయితే మనకు ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే పాల్గొనడం జరిగింది. సో హైయెస్ట్ ప్లేయర్స్ ఏ దేశం నుంచి అంటే అమెరికా నుంచి 600 మంది ప్లేయర్స్ అయితే మనకు అమెరికా నుంచి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో చాలా తక్కువ మంది, ఎంతమంది అంటే ఒక్కరే అనమాట, అది నౌరు అనే దేశం నుంచి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే. తర్వాత మన ఇండియా నుంచి అయితే మొత్తం 117 మంది అయితే పార్టిసిపేట్ అయితే చేయడం జరిగిందండి. అందులో వచ్చేసి 70 మంది పురుషులు మరియు 47 మంది మహిళలు. సో మనకు మన దేశం గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి, ఇది కూడా చూసుకోండి. మొత్తం 117 మంది. తర్వాత ఇందులో స్పెషల్ అందనమాట. సో ఏంటంటే ప్రారంభం అనేది సెన్ అనే నదిపై అయితే ప్రారంభం అయితే జరిగిందండి. మామూలుగా ఎప్పుడైనా స్టేడియం వెలుపల నిర్వహించేవారు అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ టైం ఒక నది అంటే నది వంతెనపై అయితే స్టార్ట్ చేశారండి. అదేంటంటే నది పేరు సెన్. సో ఇది కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. పారా ఒలింపిక్స్ ఏ నది అంటే ఫస్ట్ టైం నిర్వహించారు కదా వంతెన, ఆ నది ఏమిటి, ఏ నది వంతెన పైన అంటే సెన్ అనే నది వంతెన పైన అయితే అక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా హాజరైన ఎంతమంది అంటే 3,20,000 మంది అనమాట. అతి ఎక్కువ మంది హాజరైన ఒలింపిక్ గేమ్స్ ఇదే అనమాట. 2024 సంవత్సరంది మొత్తం 3,20,000 మంది అయితే పాల్గొనడం జరిగిందనమాట. తర్వాత పెరెడ్లో మొదట దేశం అంటే మనకు పెరెడ్ చేసేటప్పుడు వెళ్తారు కదా ఫస్ట్ రోజు, అంటే ఫస్ట్ ఫ్లాగ్ పట్టుకొని మనకు దేశాలు వెళ్తూ ఉంటాయి కదా. సో అంటే మనకు అక్కడ శాల్యూట్ చేస్తూ అట్లా ఫస్ట్ వెళ్ళిన దేశం ఏది అంటే గ్రీస్ దేశం అయితే తమ ఫ్లాగ్ను పట్టుకొని దేశం ఫస్ట్ అయితే వెళ్ళింది. తర్వాత సెకండ్ వచ్చేసి శరణార్థులు అంటారు కదా ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే సెకండ్ వాళ్ళ ఫ్లాగ్ అయితే పట్టుకున్న ఫ్లాగ్ అంటే వెళ్ళింటారు అనమాట. తర్వాత భారత్ ఎన్నోసారి ఏంటంటే 84వ ప్లేస్, అంటే 84వ టీమ్గా ఫ్లాగ్ పట్టుకొని అయితే మనం వెళ్ళామన్నమాట. చివరి వచ్చేసి ఫ్రాన్స్, ఎందుకంటే అదే దేశం పాల్గొంటుంది కాబట్టి ఆ దేశంలోనే చేస్తున్నారు కాబట్టి చివరిగా ఫ్రాన్స్ అయితే పాల్గొనింది. తర్వాత మెడల్స్ చాలా ముఖ్యమండి మనకు. మెడల్స్ పథకాలు అనేది ఏ దేశానికి ఎక్కువ వచ్చాయి. సో మనకు ఫస్ట్ ఈ 5 ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ ప్లేసెస్ను ఒకవేళ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి మనల్ని మ్యాచింగ్ చేయమని అడుగుతారు. లేకపోతే ఈ కింది దేశాల వరుస 5 స్థానాలు దక్కించుకునే దేశాలు ఏంటి 100% మనల్ని అడిగే అయితే అవకాశం అయితే ఉందండి మనకి. కాబట్టి సో ఎందుకు 100% అన్నీ చెప్తున్నానంటే మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అన్నీ అలాగే ఇంపార్టెంట్. సో వీడియో అంతా ఇంపార్టెంట్గానే చేశానండి అందుకోసమని. ఫస్ట్ చూడండి ఏది అంటే అమెరికా, తర్వాత సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి జపాన్, ఫోర్త్ ఆస్ట్రేలియా అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫ్రాన్స్. ఏసీజేఏఎఫ్ అనేది గుర్తుపెట్టుకుందాం. ఏసీజేఏఎఫ్ అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఇక్కడ చూడండి గోల్డ్ మెడల్ వచ్చేసి అమెరికా 40, తర్వాత సిల్వర్ 44, బ్రాంజ్ వచ్చేసి 42, టోటల్ వచ్చేసి 126. తర్వాత చైనా వచ్చేసి 40 గోల్డ్, సిల్వర్ మెడల్ వచ్చేసి 27, బ్రాంజ్ 24, మొత్తం వచ్చేసి 91. అదేవిధంగా జపాన్ వచ్చేసి 20 గోల్డ్, తర్వాత సిల్వర్ 12, అదేవిధంగా బ్రాంజ్ వచ్చేసి 13, మొత్తం 45 అనమాట. ఎందుకో చూడండి. తర్వాత ఆస్ట్రేలియా వచ్చేసి 18 గోల్డ్ తీసుకుంది, సిల్వర్ వచ్చేసి 19, బ్రాంజ్ వచ్చేసి 16, మొత్తం వచ్చేసి 53. అదేంటండి ఆస్ట్రేలియాకు 53, జపాన్కు 45 ఉన్నక్కడికి జపాన్ ముందుకు వెళ్ళిందంటే సో గోల్డ్ మెడల్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు. సో గోల్డ్ మెడల్ ప్రకారం పాయింట్స్ ఉంటాయి కదా. సో ఇన్ని గోల్డ్ మెడల్కి ఇన్ని పాయింట్స్, సిల్వర్కి ఇన్ని, బ్రాంజ్కి ఇన్ని. సో ఆ లిస్ట్ ప్రకారం చూస్తే జపాన్ అయితే మనకు థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చేసి మొత్తం 18 గోల్డ్, 19 సిల్వర్, తర్వాత వచ్చేసి 16 బ్రాంజ్తో, 53తో 4వ స్థానంలో ఉంది. తర్వాత ఫ్రాన్స్ 5వ స్థానంలో ఉందంటే ఏ దేశం అయితే ఏ దేశంలో అయితే పార్టిసిపేట్ చేశారో ఆ దేశం అనమాట. సో అదే దేశంలో పెట్టారు, అదే దేశం పార్టిసిపేట్ చేసింది, 5th ప్లేస్ వచ్చిందని గుర్తుపెట్టుకున్నాం. 16 గోల్డ్, తర్వాత 26 సిల్వరు, 22
బ్రాంజ్ మెడల్తో 64 మెడల్స్, 5th ప్లేస్ అయితే ఫ్రాన్స్ వచ్చిందనమాట. ఆతిథ్యం ఇచ్చిన దేశము 5th ర్యాంక్లో. తర్వాత ఇండియా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ 71st ర్యాంక్, అంటే 71వ ర్యాంకు. 206 దేశాలలో 71వ ర్యాంక్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ అనేది మనకు 0 అండి. తర్వాత సిల్వర్ 1, బ్రాంజ్ 5, మొత్తము 6 మెడల్స్తో మనము 71వ స్థానంలో అయితే నిలిచామన్నమాట. సో ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ఎక్కువగా మొదట మెడల్ ఎవరు సాధించారు, సో నాట్ గోల్డ్ అండి, గోల్డ్ మెడల్ కాదు, ఫస్ట్ మెడల్ ఎవరు సాధించారు ఒలింపిక్స్లో అంటే ఫస్ట్ మెడల్ వచ్చేసి బ్రాంజ్ వచ్చింది. కజకిస్తాన్ వర్సెస్ జర్మనీ ఏదైతే మనకు మిక్స్డ్ డబుల్స్ షూటింగ్ ఉంది కదా, 10 మీటర్స్ మిక్స్డ్ డబుల్స్ షూటింగ్లో ఇస్లాం సత్పయేవ్ అండ్ అలెగ్జాండ్రా, సో వీళ్ళిద్దరూ పాల్గొన్నారనమాట. మనకు 10 మీటర్స్ షూటింగ్లో వాళ్ళకు ఫస్ట్ మెడల్ వాళ్ళిద్దరికైతే రావచ్చింది. ఏ దేశం అంటే కజకిస్తాన్ వర్సెస్ జర్మనీలో కజకిస్తాన్ గెలిచింది. తర్వాత ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే చైనాకు రావడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చేసి ఫస్ట్ చైనాకు, కానీ మొట్టమొదటి పథకం అనేది ఎవరు వచ్చిందంటే కజకిస్తాన్ దేశానికి చెందిన ఇస్లాం సత్పయేవ్ అండ్ అలెగ్జాండ్రా. అదేవిధంగా ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరికంటే చైనా వ్యక్తికి, అది కూడా 10 మీటర్స్ షూటింగ్లో అండి. సో లిహో షేంగ్, యూటింగ్ యువాంగ్ వీళ్ళిద్దరు కూడా మిక్స్డ్ డబుల్స్ అయితే అనమాట. సో లిహో షేంగ్ అండ్ యూటింగ్ యువాంగ్ వీళ్ళిద్దరికైతే ఫస్ట్ గోల్డ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ పథకాలు సాధించిన క్రీడాకారులు అంటే ఒక వ్యక్తి ఎక్కువ పథకాలు అయితే సాధించి ఉంటారు కదా, సో అలాంటి ప్లేయర్లు ఎవరంటే యూఫీ జహాంగ్. ఎవరు అంటే యూఫీ జాహంగ్, ఇతను చైనాకు చెందిన వ్యక్తి. ఈయన వచ్చేసి స్విమ్మర్ అనమాట. 1 సిల్వరు, 5 బ్రాంజ్, మొత్తము 6 దేశాలు అయితే, అంటే చూడండి 6 పథకాలు. అంటే మన భారతదేశం ఎన్ని సంపాదించిందో ఒక చైనా వ్యక్తి ఒకటి సంపాదించాడని గుర్తుపెట్టుకుందాం, జస్ట్ గుర్తు కోసం అంతేగాని మనం తక్కువ చేయడం అయితే కాదండి. సో 1 సిల్వరు, 5 బ్రాంజ్, మొత్తము 6 మెడల్స్ అయితే ఇతనికి వచ్చాయి. చైనాకు చెందిన యూఫీ జాంగ్ అనమాట. తర్వాత వచ్చేసి యంగెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఒలింపిక్స్. సో ఒలింపిక్స్లో అతి చిన్న వయస్కుడు, పిన్న వయస్కుడు ఎవరు అంటే జాంగ్ హౌ. ఎవరు? జాంగ్ హౌ చైనాకు చెందిన వ్యక్తి. ఇతను 11 సంవత్సరాల 11 నెలల కలిగిన వ్యక్తి. ఆ అబ్బాయి వచ్చేసి స్కేట్ బోర్డ్లో పాల్గొనడం అయితే జరిగిందనమాట. అతి చిన్న వయసులో అబ్బాయి ఎవరు అంటే జాంగ్ హౌ చైనాకు చెందిన అబ్బాయి. సో 11 years 11 months అనమాట స్కేట్ బోర్డ్లో. తర్వాత ఓల్డెస్ట్ ప్లేయర్ అంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి, ఒలింపిక్స్లో అతి ఎక్కువ వయసులో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే జువాన్ యాంటోనియో కోబో అని గుర్తుపెట్టుకుందాం. ఇతను స్పెయిన్కు చెందిన వ్యక్తి. సో 64 years ఈక్వెస్టేరియన్ అనే గేమ్లో అయితే పాల్గొనడం జరిగింది. తర్వాత వచ్చేసి 100 మీటర్స్ మెన్. సో చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కువగా. సో 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఎవరికి వచ్చింది అని అడుగుతుంటాం కదా, అది ఎవరంటే నోవా లైలెస్. ఎవరంటే నోవా లైలెస్ యుఎస్ఏకి చెందిన వ్యక్తి. 9.79 సెకండ్స్లో అతను 100 మీటర్స్ రన్నింగ్లో అయితే ఫస్ట్ రావడం జరిగింది. అదే ఉమెన్స్లో అయితే జూలియన్ ఆల్ఫ్రెడ్ వచ్చేసి 100 మీటర్స్ ఉమెన్లో ఈమె అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట, గోల్డ్ మెడల్. ఈమె ఏ దేశానికంటే సెయింట్ లూసియా అనే దేశానికి చెందిన ఆమె 10.72 సెకండ్స్లో అయితే ఈమె తెచ్చుకుందనమాట. సో 100 మీటర్స్ ఎవరంటే జూలీ ఎట్లా పెట్టిందంట, లూసియాలో దూసుకొని పోయింది. సో సెయింట్ లూసియా జావ్లిన్ లాగా దూసుకొని పోయిందంట 100 మీటర్స్లో. సెయింట్ లూసియన్ జావ్లిన్ లాగా దూసుకొని పోయింది 100 మీటర్స్ అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత వచ్చేసి టెన్నిస్ సింగిల్స్ అనమాట. సో ఇవి కూడా మనకు టెన్నిస్ సింగిల్స్లో మెన్లో ఎవరంటే నోవాక్ జకోవిచ్, ఈయన సెర్బియా దేశానికి చెందిన. అదే ఉమెన్లో సింగిల్స్లో అయితే జేన్ క్వాన్వెన్ ఈమె. సో ఇతను వచ్చేసి మనకు చైనాకు చెందిన వాళ్ళు అనమాట. అదే ఫుట్బాల్లో ఏ గేమ్ గెలిచిందంటే గోల్డ్ మెడల్ వచ్చేసి స్పెయిన్ అనమాట మెన్లో. అదే ఉమెన్స్లో అయితే అమెరికాకు చెందిన టీం అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది గోల్డ్. అట్లే హాకీలో వచ్చేసి మెన్స్ నెదర్లాండ్ అండి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ జర్మనీ, సో థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. సో థర్డ్ ప్లేస్ కూడా ఎందుకు చెప్తున్నామంటే హాకీలో మనకు ఇండియా అనేది బ్రాంజ్ మెడల్ తెచ్చుకుంది కదా, సో అలాగైనా మనల్ని ఖచ్చితంగా అడుగుతారు. సో ఏ గేమ్లో మనం బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాం అంటే ఏమంటే ఇండియా హాకీలో అయితే బ్రాంజ్ మెడల్ అయితే తీసుకొచ్చుకుంది. తర్వాత ఉమెన్స్ అయితే నెదర్లాండ్ అనమాట.
ఇది హాకీలో ఉమెన్స్ వచ్చేసి హాకీ ఉమెన్స్‌లో నెదర్లాండ్ అయితే ఫస్ట్ ప్లేసు. అదే విధంగా మాదక ద్రవ్యాలు వాడి గేమ్స్‌లో ఆడిన వ్యక్తి అంటే యాక్చువల్‌గా మనకు ఈ ఏవైతే ఆహ్, మాదక ద్రవ్యాలు ఉంటాయి గదా! మత్తు పదార్థాలు వాడి గేమ్స్‌లో అయితే పాల్గొనొద్దనమాట. సో, అది గేమ్స్‌లో. అలాగా దీన్ని డోపీ అంటారనమాట. సో, అలా మాదక ద్రవ్యాలు ఉపయోగించి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని డోపీ అంటే తొలి డోపీ అలా మాదక ద్రవ్యాలు తీసుకొని దొరికిన వ్యక్తి ఎవరంటే సజ్జద్ సెహన్. ఎవరు? సజ్జద్ సెహను ఇరాన్ దేశానికి చెందిన ఆయన జూడో గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. అంటే ఫైటింగ్ లాంటిది. సో, ఇందులో అయితే ఇతను దొరికిపోయాడనమాట. అంటే డ్రగ్స్ తీసుకొని గేమ్ ఆడడం ద్వారా సో, అది తెలిసేసి ఈయననైతే క్యాన్సెల్ చేసేస్తారు. దానినే తొలి డోపీ అంటారనమాట. సో, ఇవి అనమాట మనకు మనకు ఒలింపిక్ గేమ్స్ గురించి. సో, స్టార్టింగ్ ఎప్పుడంటే జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు 2024. తర్వాత 13వ ప్రస్తుతం జరుగుతున్నది 13వ ఒలింపిక్ గేమ్స్ అనమాట. ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్‌లో కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు ఫ్రాన్స్ ఎన్ని సార్లు అంటే మొత్తం 6 సార్లు. అందులో 3 సమ్మరు, 3 వింటర్ అనమాట. మొత్తం ఏదంటే 1900లో ఒకసారి, 1924, 2024. సో, ఇలా 3 సార్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఫ్రాన్స్. అట్లాగే 3 సార్లు ఒలింపిక్స్‌లో నిర్వహించిన దేశాలు ఏంటంటే ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. సో, ఈ జూలై 26వ తేదీన ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఇమ్మాన్యుయల్ మేక్రాన్. తర్వాత టార్చ్ బేరర్ వచ్చేసి టెడ్డీ రిన్నర్, తర్వాత మ్యారీ జోస్ పెరెక్ వీళ్ళనమాట. అదేవిధంగా ఇంధనం లేకుండా ఫస్ట్ టైం అయితే జ్యోతిని వెలిగించారు. పగలు భూమి మీద, రాత్రి ఆకాశంలోని గుర్తుపెట్టుకోవాలి. సో, మెయిన్ మోటో వచ్చేసి మనకు ఒలింపిక్స్‌కు గేమ్స్ వైడ్ ఓపెను. తర్వాత వాళ్ళ యొక్క బొమ్మ పేరు ఏం పేరు, మస్కట్ పేరు ఏం పేరంటే ఫ్రిడ్జెస్ అనమాట. ఇది వాళ్ళ సాంప్రదాయమైన టోపీ. అదేవిధంగా స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్ రిపబ్లిక్ సూచిక అనమాట. కలర్స్ వచ్చేసి రెడ్, బ్లూ, వైట్. ఆకారం వచ్చేసి మనకు త్రిభుజాకారంలో ఉంటుంది. సో, ఈ మస్కట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1972. పాల్గొన్న దేశాలు మొత్తం ఒలింపిక్స్‌లో అంటే 206. శరణార్థులు 204 దేశాలు స్వతంత్రులు. బహిష్కరణ దేశాలు ఏంటంటే రష్యా, బెలారస్. తర్వాత క్రీడాకారులు వచ్చేసి మొత్తం 10,714. హైయెస్ట్ వచ్చేసి అమెరికాకు చెందిన వాళ్ళు 600. తక్కువ వచ్చేసి నౌరు అనే దేశానికి ఒకరు. ఇండియా 117 మంది పాల్గొంటే అందులో 70 మంది పురుషులు 47 మంది మహిళలండి. తర్వాత ప్రారంభం వచ్చేసి సెన్ అనే నది పైన ఇంపార్టెంట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో, వంతెన పైన సెన్ అనే నది. తర్వాత హాజరైంది హైయెస్ట్ 3,20,000 మంది. సో, పెరేడ్ వచ్చేసి ఫ్లాగ్ పెట్టుకుని మొదటి దేశం ఏదంటే గ్రీసు, శరణార్థులు సెకండు, తర్వాత భారత్ వచ్చేసి 84, చివర ఫ్రాన్స్ అనమాట. పథకాల్లో ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3 జపాన్, 4 ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వచ్చేసి 5. మనం ప్లేస్ అడగచ్చండి. ఇండియా ప్లేస్ వచ్చేసి 71st ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకుందాం. తర్వాత మెడల్స్‌లో ఫస్ట్ కజకిస్తాను, తర్వాత ఫస్ట్ గోల్డ్ వచ్చేసి చైనాకు. తర్వాత పథకాలలో వచ్చేసి చైనాకు చెందిన ఒక వ్యక్తికి మొత్తం 1 సిల్వర్, 5 బ్రాంజు. యంగెస్ట్ ప్లేయర్ వచ్చేసి జాంగ్ హావ్. ఓల్డ్ ప్లేయర్ వచ్చేసి కోబో, స్పెయిన్‌కి చెందినాయన. ఉమెన్స్‌లో వచ్చేసి నావో లైసెస్ యూఎస్ఏకి. తర్వాత ఉమెన్ వచ్చేసి జూలియన్ సెయింట్ లూసియాకి చెందిన ఆమె. తర్వాత టెన్నిస్ సింగిల్స్‌లో వచ్చేసి నోవాక్ జోకోవిచ్, ఈయన సెర్బియాకు చెందిన ఆయన. తర్వాత ఉమెన్స్ వచ్చేసి జేన్, ఈమె చైనాకు చెందినమా. ఫుట్బాల్ వచ్చేసి మెన్ స్పెయిన్, ఉమెన్లో వచ్చేసి అమెరికా. హాకీలో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చేసి నెదర్లాండ్కు, మనకు ఇండియాకు 3rd ప్లేస్, సెకండ్ జర్మనీ వచ్చింది. తర్వాత ఉమెన్లో కూడా నెదర్లాండ్ ఫస్ట్ ప్లేసు. తర్వాత తొలి డోపీ ఎవరంటే సజ్జద్ సెహన్ ఇరాన్కు చెందిన ఆయన. సో, జూడో గేమ్లో అయితే ఈయన దొరికిపోయాడు అనమాట. సో, ఇది వచ్చేసి మనకు పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 అయితే చేస్తానండి. సో, దాని హిస్టరీ, తర్వాత ఇంకా ఏం ప్లేయర్స్, సో దేంట్లో స్పెషల్స్ అనేది మనం సెకండ్ పార్ట్లో అయితే ఖచ్చితంగా చూద్దాం. సో, వీడియో ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.